ఈరోజు మరి ఈ ఉదయకాల సమయాన ఒక చక్కటి అంశాన్ని అందరితో పంచుకోవాలని నేను సిద్ధపడ్డానండి. ఏంటి అంశం అంటే, మహోన్నతుని మందిర నిర్మాణంలో మీ పాత్ర ఏమిటి? మహోన్నతుని మందిర నిర్మాణంలో మీ పాత్ర ఏమిటి? మహోన్నతుడు అంటే ఎవరు అంటే మనలో కన్న తండ్రి అయిన దేవునికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. మనం దేవుడన్నా, మన అందరినీ కన్న తండ్రి అయినా, ఇంకా రకరకాల పేర్లు అనేవి ఆయనకున్నాయి. ఆయనకున్న మరొక పేరేంటి అని అంటే మహోన్నతుడు. మరి ఆ మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడు అని దేవునికి పేరు ఉంది. దాని గురించి మనం ఒకసారి చూడగలిగితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం మనం చూడగలిగితే, మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములపైన అధికారి అయి ఉండి. ఇక్కడ దేవుని దేనితో పోలుస్తున్నారు? రెండవ మాట అండి, 17వ వచనంలో రెండవ మాట. మహోన్నతుడకు దేవుడు అంటే దేవుడు ఎవరు అంటే మహోన్నతుడు. మరి ఎందుకు మహోన్నతుడు అంటే అర్థం ఏంటి అని అంటే, మహోన్నతుడు అంటే చాలా గొప్పవారు, చాలా ఉన్నతమైన వారు. మనం భూమి మీద చాలామంది, కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడతాం. ఎందుకు గౌరవంగా మాట్లాడతాం అంటే, వాళ్ళు చాలా మంచివారైనప్పటికీ ఒక గొప్ప స్థాయిలో ఉండి ఎవరికైనా సహాయం చేసి వాళ్ళు గొప్పగా ఉంటున్నారు అనుకోండి, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటామంటే చాలా చక్కగా గౌరవిస్తాం. చాలా గొప్పవారండి, చాలా బాగుంటారండి, చాలా మంచిగా మాట్లాడతారండి, అందరితో బాగుంటారండి అని వాళ్ళ గురించి మనం ఏం చేస్తామంటే మంచిగా గౌరవంగా వాళ్ళని గొప్పగా పిలుస్తాం. అలాగే దేవుడు కూడా ఎలాంటి వారంటే భూమి మీద ఉన్న మనుషులందరికంటే చాలా గొప్పవారు, చాలా ఉన్నతులు. అందుకని ఆయన గురించి ఏమని రాయబడింది? మహోన్నతులకు దేవుడు. అంటే దేవుడు ఎవరు అంటే మహోన్నతుడు. మరి ఈరోజు మహోన్నతుని మందిర నిర్మాణంలో అంటే, ఈ మహోన్నతుడైన దేవుని మందిర నిర్మాణం అంటే, ఈరోజు మనం మనుషులుగా చూసామనుకోండి, ఏం చేస్తారంటే వాళ్ళు నివసించడానికి ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు చాలామంది దేవునికి కూడా ఒక చిన్న గది కడతారు. అంటే మనమంతా నివసించడానికి ఒక ఇల్లు కట్టుకొని దేవుడికి కూడా ఒక చిన్న గది, దాన్ని ఏమంటారు? దేవుని గది అని అంటారు. ఒక చిన్న గదిని కడతారు. అక్కడ వారు ఏదైతే దైవాన్ని పూజిస్తారో దానికి సంబంధించిన పటాలు, చిత్రపటాలు వీటన్నిటిని కూడా పెడతారు. అంటే దేవుని కోసం కూడా ఒక చిన్న మందిరాన్ని లేదంటే ఒక చిన్న గదిని కూడా కడతారు. ఇంకా మరి సమాజంలో బయటికి వెళ్ళి మనం చూస్తే అక్కడ కూడా దేవుళ్ళ కోసం ఏం చేస్తారంటే ఒక మందిరాలు అనేది కడతారు. మరి ఇలాంటి మందిరాన్ని కట్టేటప్పుడు ఏం చేస్తుంటారు అని అంటే, ఏదైనా మందిరాన్ని కట్టేటప్పుడు చాలామంది వాళ్ళ యొక్క సహాయాన్ని దానికోసం ఇస్తారు. ఇక మీరు దేవుని కోసం మందిరం కడుతున్నారు కదా, మా వంతు సహాయాన్ని కూడా తీసుకోండి, చక్కగా మందిరం కట్టండి, అది మంచి పని అని చెప్పేసి ఎంతోమంది సహాయం చేస్తుంటారు. అయితే మరి బైబిల్ చరిత్రలో కూడా మరి ప్రారంభంలో దేవుని కోసం కూడా మందిరాన్ని కట్టాలని ఒక భక్తుడైన ఒక ఆయన అనుకున్నారండి. ఆయన గురించి మనం ఒకసారి చూడగలిగితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాల్లో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై
సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞించినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. చాలు. ఈ చివరి మాటలు మనం ఆలోచించగలిగితే మరి దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే దావీదు గారు ఎవరు అంటే ఒక సామాన్యమైన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఒక గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి. ఇలాంటి గొర్రెల కాపరి దావీదు గారు ఎలాంటి లక్షణాలు కలిగిన వారు అంటే మరి మనం దావీదు గారి చరిత్ర అంతా చూసినప్పుడు చాలా మంచి లక్షణాలు. చిన్ననాటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులతో పెంచిన తల్లిదండ్రులు చక్కగా దేవునిలో భయభక్తులతో పెంచారు. చిన్ననాటి నుంచి కూడా దేవుడు అంటే చాలా ఆసక్తితో బ్రతికిన వ్యక్తి. ఈ భక్తిని తన యొక్క జీవితాన్ని చూసి దేవుడు ఏం చేశారంటే సింహాసనం మీద, ఇశ్రాయేలును పరిపాలించే సింహాసనం మీద రెండవ రాజుగా, దేవునికి ఇష్టడైన రాజుగా దేవుడు కూర్చోబెట్టడం జరిగిందండి. మరి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే మరి దావీదు గారు ఆలోచిస్తున్నారట. ఏంటంటే నేనేమనుకొని దేవదారు మానులతో కట్టిన నగర్యందు వాసము చేయుచుండగా, అంటే రాజుగా నేనేంటి చక్కగా కట్టినది ఇంత మంచి బిల్డింగ్స్లో ఉంటున్నాను, మరి నా దేవుని మందసం ఎక్కడుంది అంటే ఇదిగో గుడారాల్లో ఉంది. అంటే నా దేవుని మందిరం మందసం ఏమో గుడారాల్లో ఉంటే నేనేమనుకో ఎక్కడున్నాను అంటే చక్కగా మంచి అందమైన బిల్డింగ్స్లో నేనున్నాను అని చెప్పేసి దావీదు గారు ఆలోచించి ఇక నా దేవుని మందసాన్ని కూడా, నా దేవుని కొరకు కూడా ఒక మంచి ఆలయాన్ని కట్టాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారండి. అయితే మరి దేవుని కోసం ఎంత ఆలోచించారంటే ఇగో దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి, దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టాలి. నేను ఎక్కడో ఉన్న నన్ను ఇదిగో ఈ స్థాయికి తీసుకొచ్చిన నా పరలోక తండ్రి గురించి కూడా ఆలోచించాలి, ఆయన కూడా మందిరం కట్టాలని మొట్టమొదటిసారిగా ఎవరికి వచ్చిందంటే దావీదు గారికి ఆలోచన వచ్చిందండి. మరి దావీదు గారికి ఆలోచన వచ్చిన తర్వాత మరి దావీదు గారు కట్టారా లేదంటే ఏం జరిగింది, దేవుడు ఏమనుకున్నారు అనే విషయాల గురించి మనం ముందుకు వెళ్ళి ఆలోచిద్దామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 8-9 వచనాలు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూడగలిగితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడువు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధి నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి, నీకు పుట్టబోవు కుమారుడు సమాధానకర్తగా నుండును, అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేయుదును. అందువల్ల అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినముల్లో ఇశ్రాయేలీయులకు సమాధానం విశ్రాంతి దయచేయును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉండును. అంటే ఇక్కడ దావీదు గారు ఏమనుకున్నారు అంటే ఆ మందిరాన్ని కట్టాలనుకున్నారు. ఎందుకు ఆ మందిరాన్ని కట్టాలనుకుంటూ కూడా ఇంకా దేని కొరకు అని అంటే మరి ఇంకొక మాటలో మనం చూస్తే ఏమని ఉంటుందంటే దేవుని నామ ఘనత కొరకు అని ఉంటుంది. దేవుని నామ ఘనత కొరకు అంటే దేవుని నామాన్ని ఘనపరచాలి. మనం ఎక్కడైనా ఒక మంచి బిల్డింగ్, ఎక్కడైనా ఎవరైనా ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నారనుకోండి, ఏమంటారంటే చాలా బాగా కట్టారండి, సూపర్గా కట్టారండి, నిజంగా ఎవరూ కట్టలేదండి ఇలాంటిది, ఈ పట్టణంలో వీళ్ళే కట్టారంటే అని ఒక భూమి మీద ఒక ఇంటిని చక్కగా కడితేనే ఎంతోమంది గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది దావీదు గారికి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే ఎవ్వరూ కట్టలేనిది ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాలి, అది నా దేవుని కోసం కట్టాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో కట్టాలనుకున్నారండి. అయితే మరి దేవుడు ఏమన్నారంటే నాయన మరి దావీదు జీవితాన్ని మనం చూసామనుకోండి ఎలా ఉంటుంది అని అంటే దేవుని కొరకు బతికిన భక్తుడైనప్పటికీ ఎన్నో యుద్ధాలు చేస్తుంటారు, ఎన్నో యుద్ధాలు మనశ్శాంతి లేక చాలా అలసిపోతారు ఆయన యొక్క జీవితంలో. అందుకని మరి దేవుడు ఏమన్నారంటే నాన్న నువ్వు చాలా యుద్ధాలు చేసావు కదా, చాలా రక్తాన్ని ఒలికించావు కదా, మరి యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు పోయాయి కదా, నువ్వు అనుకున్న మందిరాన్ని ఎవరితో కట్టిస్తానంటే నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను కట్టిస్తాను అని అన్నారు. అంటే
దేవుని కొరకు, దేవుని నామ ఘనత కొరకు మొట్టమొదటిసారిగా ఇగో దావీదు గారు దేవునికి మందిరాన్ని కట్టాలన్న ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అయితే మరి కట్టారా అంటే కట్టలేదు. దేవుడు ఏమన్నారంటే, నాన్న నువ్వు వద్దు, నీ కుమారుని ద్వారా నేను కట్టిస్తాను అని అన్నారు. మరి నీ కుమారుని ద్వారా కట్టిస్తా అన్నప్పుడు మరి దావీదు గారు ఏం చేస్తారు అని అంటే, మరి దేవుడే చెప్పారు కదా స్వయాన, నా కుమారుడైన సొలొమోను గారి ద్వారా కట్టిస్తా అన్నారు కదా. మరి సొలొమోను కట్టుకుంటాడు, నాకెందుకు ఈ మందిరం గురించి అని ఆలోచించలేదండి. నిజంగా దేవుని మందిరం అనగానే ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో, ఎంతగా పనిచేశారో. అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూడగలిగితే, తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను, ఉన్నాడు, కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదకపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణములు గల పలు విధములకు రాళ్లను, మిక్కిలి వెలగల నానా రత్నములను, తెల్ల చెలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరమును నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడలో రేకు మూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండి పని చేయి ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓపీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. చూడండి, మరి ఇదేంటి అంటే, దావీదు గారు దేవుని కొరకు మందిరాన్ని కట్టాలనుకున్నారు. దేవుడు ఏమన్నారంటే, నాన్న నువ్వు వద్దు, అనేక యుద్ధాలు చేస్తావు కదా, నీ కుమారుడు కడతారని చెప్పేసి అన్నారు. మరి ఆయన నా కుమారుడు ద్వారా దేవుడు కట్టించుకుంటానని చెప్పేసి సైలెంట్గా ఊరుకోలేదండి. ఏం చేశారట, మరి ఇక్కడ చదువుకున్న మాటల్లో, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అంటే దేవుని మందిరం కట్టాలన్న ఆయనకి కోరిక ఎలాంటిదంటే చాలా ఇష్టమైంది. అందుకని ఏం చేశారట, దేవుని మందిరం అంటే మరి ఎలా కట్టాలో తెలుసా అంటే, ఆ మందిరము మొట్టమొదటిసారిగా యెరూషలేము దేవాలయం కట్టింది ఆషామాషిగా కాదండి, బంగారు దేవాలయాన్ని కట్టారు. ప్రపంచంలో ఎవ్వరూ కూడా కట్టలేని ఒక ఉన్నతమైన దేవాలయం మొట్టమొదటిసారిగా అంత గొప్ప స్థాయిలో అంత గొప్పగా కట్టారండి. మరి దావీదు గారు అనుకుంది సొలొమోను గారు కట్టారు. అయితే మరి దానికి కావాలి అంటే దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అంటే ఎలా కట్టాలి, చాలా గొప్పగా ఉండాలి. చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అనాలి, ప్రతి ఒక్కరూ కూడా కీర్తించాలి. మరి అలా కట్టాలంటే ఏం చేయాలి, దానికి చాలా మెటీరియల్ కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, ఇనుము కావాలి. ఈ కావాల్సినవన్నిటిని కూడా ఆయన ఏం చేశారట, ఆయన చనిపోయే ముందు ఇవన్నీ కూడా సిద్ధం చేశారట. నా కుమారుడు సొలొమోను చూస్తే చిన్నవాడు, అందుకని చెప్పేసి కావాల్సిన మందిరాన్ని మొత్తం కూడా కావాల్సినవన్నీ కూడా నేను సమకూర్చాలి అని చెప్పేసి అన్నీ సమకూర్చారట. ఇవన్నీ సమకూర్చడంతో పాటు ఏం చేశారట, ఆయన యొక్క సొంత బంగారాన్ని, సొంత వెండిని కూడా ఇదిగో మందిరం కోసం ఇచ్చారట. అంటే వీటన్నిటి ద్వారా మనకి ఏం అర్థం కావాలి అంటే, దేవుని మందిర నిర్మాణం కొరకు దావీదు గారు ఎంత ఆసక్తి చూపిస్తున్నారు, ఆయన ఎంత ఉత్సాహం చూపిస్తున్నారు, ఇది మనకు అర్థం కావాలి. ఇంత ఉత్సాహం చూపించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు అంటే అతనికి చాలా ఇష్టం. అందుకని మనకి కొత్త నిబంధనలో తెలిసి ఏమని ఉంటుంది, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు. అంటే దేవునికి ఇష్టానుసారుడు అంటే దేవునికి ఇష్టానుసారుడు. మరి దేవునికి ఎందుకు ఇష్టానుసారుడు అంటే, దేవుణ్ణి అతిగా ప్రేమించాడు. దేవుడు అంటే పిచ్చి ప్రేమ దావీదు గారికి. అందుకనే ఆ దేవుణ్ణి గొప్పగా చూపించాలి సమాజంలో. ఒకవేళ నేను లేకపోయినా నా కుమారుడు మందిరాన్ని కట్టించినా సరే, ఇదిగో ఎంత గొప్పగా ఉండాలి అంటే చాలా గొప్పగా ఉండాలని
దేవుని మందిరం పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నాడండి. మరి దావీదు గారు చనిపోయారు. దావీదు గారు చనిపోయిన తర్వాత ఆ బాధ్యత ఎవరిది? సొలొమోను గారు. మరి సొలొమోను గారు కూడా ఏమంటున్నారు ఒకసారి మనం చూడగలిగితే, మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్టు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడినై ఉన్నాను. చూడండి, ఇందాక నేను చెప్పిన మాట ఇక్కడ ఉంది. ఏమనంటే, కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు అంటే తండ్రి అయిన దేవుని నామానికి ఘనత తీసుకురావడానికి ఒక మందిరం కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం కలవాడై ఉన్నాను. అంటే నా తండ్రి ఏం కోరుకున్నారు? దేవుని నామాన్ని ఘనపరచాలని ఒక మందిరాన్ని కట్టాలనుకున్నారు కదా. నేను కూడా అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాను. అంటే నేను కూడా అలాంటి కోరిక కలిగి ఉన్నాను. నేను కూడా ఏం నేర్చుకున్నానంటే, ఇదిగో దేవుని నామాన్ని ఘనపరచడానికి మందిరాన్ని కట్టాలి. అంటే దావీదు గారు ఏం నేర్పించారు తన కుమారుడికి అంటే, కుమారుడు ఇదిగో దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుణ్ణి గొప్పగా కీర్తించేటట్లు, ప్రపంచమంతా గొప్పగా కీర్తించేటట్లు ఇవి ఒక మందిరాన్ని కట్టాలి. ఇగో మరి నేను వెళ్ళిపోతున్నాను. దేవుడు ఏం చెప్పారంటే, నీ ద్వారా కట్టిస్తానని చెప్పారు. ఈ పనిని నీవు భుజాన్ని వేసుకోవాలి. ఇది దేవుని పని, దేవుణ్ణి ఘనపరచాలని దావీదు గారు సొలొమోను గారికి నేర్పిస్తే, సొలొమోను గారు ఏం చేస్తారంటే, ఇదిగో మరి దేవుడు ఏ విధంగా అయితే కోరుకున్నారో, దావీదు గారు ఏ విధంగా అయితే అనుకున్నారో అలాగే ఒక చక్కటి బంగారు దేవాలయాన్ని కట్టించడం జరిగిందండి. అంటే సొలొమోను గారు కూడా దేవుని మందిర నిర్మాణంలో ఆయన యొక్క పాత్రను పోషించారు. దానికి ఎంత కావాలో, ఎలాంటి మెటీరియల్ కావాలో మిగిలిందంతా దావీదు గారు కొంత సమకూరిస్తే మిగిలిందంతా కూడా ఏం చేశారు అంటే, సొలొమోను గారు సమకూర్చి చక్కగా బంగారు దేవాలయాన్ని కట్టారండి. అంటే ఈ రెండింటి ద్వారా సొలొమోను గారు, అదేవిధంగా అతని తండ్రి అయిన దావీదు గారు, వీరిరువురు కూడా దేవుని మందిర నిర్మాణంలో వాళ్ళ యొక్క పాత్రను చూపించారు. ఎందుకు చూపించారు ఇంతకీ అని అంటే, దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి, సమాజంలో దేవుడి పేరు చెప్పగానే. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఇల్లు, ఒక అందమైన ఇల్లు, చక్కగా ఉన్న ఇల్లు చూసాం అనుకోండి, ఏమంటే ఎవరు కట్టించారండి? ఆ అందమైన ఇల్లుని చూసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఎవరు పని చేశారండి, ఏ తాపి మేస్త్రీలు కట్టారని అనరు. ఏమంటే ఎవరు కట్టించారండి ఇంత అందమైంది అని చెప్పేసి, అంటే దాని వెనక ఉన్న మనిషి ఎవరో అడుగుతారు. అలాగే మరి ఈ మందిరాన్ని చూసిన తర్వాత నిజంగా ఎవరి కోసం కట్టించారండి, ఎంత చక్కగా కట్టించారు అనగా, ఇదిగోండి మా దేవుని కోసం అండి అంటే ఎంత గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అందుకని దేవుని నామాన్ని ఘనపరచాలని ప్రపంచంలో ఎవరూ చేయలేని ఒక సాహసాన్ని చేసి ఒక గొప్ప బంగారు దేవాలయాన్ని కట్టడం జరిగిందండి. ఆ తర్వాత మరి ఏం జరిగింది అని అంటే, మరి వీళ్ళు ఆ తర్వాత కాలానికి వచ్చేసరికి ఇశ్రాయేలు 12 గోత్రాలు 2 గోత్రాలుగా, అంటే ఒకటి యూదా గోత్రం, ఒకటి ఇశ్రాయేల్ గోత్రం కింద విడిపోయిన తర్వాత, వీళ్ళు బబులోను, యూదులంతా కూడా బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాలు బబులోను చెర తర్వాత మరలా వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేశారంటే, మరలా అప్పుడు నెబుకద్నెజరు ఏం చేస్తాడు అని అంటే, ఈ బంగారు దేవాలయం ఏదైతే ఉందో ఈ బంగారు దేవాలయం మొత్తం అంతా కూడా ఏం చేస్తారంటే పడగొట్టేసి ఆ బంగారాన్ని అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా కొల్ల పెట్టుకొని వెళ్ళిపోతారు. మొత్తం అంతా దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన 2వ సామ్రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యంలో కోరేషు చక్రవర్తిగా ఉన్నప్పుడు మరలా వీళ్ళు 70 సంవత్సరాల తర్వాత యెరూషలేముకు వెళ్తారు. మరి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, ఆ పాడైపోయిన మందిరాన్ని, ఆ శిథిలమైపోయిన మందిరాన్ని మరలా పునర్నిర్మాణం చేస్తారు. అంటే ఏదైతే పాడైపోయిందని అంతా కూడా బాగు చేయడానికి మరలా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి ఈ ప్రయత్నం చేసేటప్పుడు కోరేష్ కూడా ఏం చేస్తారంటే, కొంత ధనాన్ని ఇస్తారు. ఇదిగో తీసుకుని వెళ్ళండి, మీ మందిరం పాడైపోయింది కదా, బాగు చేసుకోండి అని చెప్పేసి అని ఇస్తారు. మరి అలా వచ్చినప్పుడు ఎవరెవరు వస్తారు అంటే 3 దఫాల కింద వస్తారు. బబులోను చెరలో ఉన్న యూదులు
బబులోను చెరలో ఉన్న యూదులు 3 దఫాలుగా అంటే 3 సార్లు వస్తారు. మొదటి వచ్చిన గుంపు ఎవరి నాయకత్వంలో వస్తారంటే జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలు నాయకత్వంలో కొంతమంది బబులోను చెర నుంచి ఇక్కడికి వస్తారు, యెరూషలేంకి వస్తారు. యెరూషలేంకి వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మందిర నిర్మాణాన్ని ఏం చేస్తారంటే పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. అంటే ఏవేవి పడిపోయాయి, ఎక్కడెక్కడ వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారో వాటంతటిని కూడా ఏం చేస్తారంటే మరలా పునర్నిర్మాణం చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే మరి జెరుబ్బాబేలు గారి తర్వాత ఎజ్రా గారి నాయకత్వంలో మరికొంతమంది వస్తారు. మరి ఎజ్రా గారు కూడా ఏం చేస్తారంటే ఇదిగో మందిర నిర్మాణం అయితే కడుతున్నారు, కానీ ప్రజలంతా కూడా ఇదిగో మరి 70 సంవత్సరాలు చెరలో ఉండిపోయారు కదా, దేవునికి వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే ఏంటి, దేవుని పట్ల వాళ్ళ మనసు ఎలా ఉంది, ఇంతకు ముందులా ఆసక్తి ఉందా లేదా అని వీరందరికీ కూడా దేవుని మాటలు చెప్పి వారందరినీ కూడా దగ్గర చేస్తారు. మరి ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే మందిరం అయిపోయింది, వీళ్ళంతా వస్తున్నారు. మరి తర్వాత ప్రాకారాలు ఉండవు, ప్రాకారాలు పడిపోతాయి. ఆ ప్రాకారాలన్నీ కట్టడానికి మళ్ళీ ఎవరు వస్తారంటే నెహెమ్యా గారు వస్తారు. ఈ నెహెమ్యా గారితో మరలా కొంతమంది వస్తారు. ఈ నెహెమ్యా గారితో మరలా కొంతమంది యెరూషలేంకి వచ్చి ఏం చేస్తారంటే ప్రాకారాలన్నింటినీ కూడా కడతారనమాట. అంటే పడిపోయిన ఆ మందిరం విషయంలోని పునర్నిర్మాణం విషయంలోని ఒక జెరుబ్బాబేలు గారు, ఒక ఎజ్రా గారు, ఒక నెహెమ్యా గారు వీళ్ళు కూడా ఏం చేశారంటే ఎంతో పాత్ర పోషించి ఏం చేస్తారంటే ఇదిగో మరలా ఆ దేవాలయానికి ఆ రూపుని తీసుకొని రావాలి. మీరు ఏదైతే పాడు చేసి వెళ్ళిపోయిన ఆ మందిరానికి మరలా తిరిగి ఆ వైభవాన్ని తీసుకొని రావాలి. పూర్వం ఎంత గొప్పగా ఉందో మరలా అలా చూపించాలి అని వీళ్ళు ఎంతో కష్టపడతారండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మరలా మందిరాన్ని కట్టేటప్పుడు పునర్నిర్మాణం చేసేటప్పుడు చాలామంది ఆటంకపరుస్తారు, కట్టనివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎలాంటి ప్రయత్నాలు చేసినా వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ఒకసారి ఆగిపోతారు. వీళ్ళు జెరుబ్బాబేలు నాయకత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చిన తర్వాత పునర్నిర్మాణ పనులు చేస్తారు. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది వచ్చి ఆటంకపరుస్తారు. మీరు కట్టొద్దు అని చెప్పేసి ఆటంకపరిచినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మందిర నిర్మాణాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఇల్లు వారు కట్టుకుంటారు. వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకున్నప్పుడు అప్పుడు హగ్గయి జకర్యా 2 ప్రవక్తలు వస్తారు. వీరిద్దరూ వచ్చి ఏంటి దేవుని మందిరాన్ని వదిలేసి మీ ఇల్లులు కట్టుకుంటారా, మీ ఇల్లు కట్టుకోవడానికి దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందని వీళ్ళందరినీ కూడా మరలా పురికొల్పితే వీరంతా మరలా ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరాన్ని కడతారు. అలా కట్టి ఏం చేస్తారంటే మొత్తానికి నెహెమ్యా గారి ద్వారా మొత్తం అన్నీ కూడా పూర్తవుతాయి. అంటే ఇక్కడ మందిర పునర్నిర్మాణంలో కూడా ఎంతోమంది కష్టపడిన వారు ఉన్నారా అంటే ఎంతోమంది కష్టపడిన వారు ఉన్నారు. అయితే మరి ఇదంతా ఏ కాలము ఏ నిబంధన అంటే పాత నిబంధన. అంటే పాత నిబంధన కాలంలో మందిర నిర్మాణంలో వాళ్ళ యొక్క పాత్రను చూపించారు. దేని కొరకు అంటే దేవుని నామ ఘనత కొరకు, దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని గొప్ప చేయాలి ప్రపంచంలో అని వాళ్ళు ఎంతో కృషి చేసినట్లుగా వాళ్ళ యొక్క పాత్రను అనగా వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వర్తించారు. అయితే మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం ఏం చేయాలి? మనం కూడా అలాంటి బంగారు దేవాలయాన్ని కట్టాలా, లేదంటే మనం ఇంకేదైనా మందిరాన్ని కట్టాలా అంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి మందిరం అంటే ఏది? కొత్త నిబంధనకు వచ్చేసరికి మందిరం అంటే ఏది అంటే 4 గోడలతో కట్టే సిమెంటు, ఇసుక, ఐరన్తో కట్టేది కాదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏది దేవుని మందిరం? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూడగలిగితే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని ఆలయం అంటే ఎవరో కాదు, అంటే మనుషులు కట్టిన సిమెంటు, ఇసుక, కాంక్రీటు, ఐరన్తో కట్టినవి కాదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మందిరం అంటే ఏంటి అని అంటే మనమే, 4 గోడలు కాదు. ఇంకొక మాట మనం చూడగలిగితే
రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మనం చూడగలిగితే, దేవుని ఆలయమై ఉన్నాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. చూడండి, ఇక్కడ ఇంకా క్లారిటీగా ఉంది. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అంటే భూమి మీద బ్రతికే మనమంతా కూడా ఎవరమాట? జీవము గల దేవుని ఆలయము. ఎవరి ఆలయము? జీవము గల దేవుని ఆలయం. అంటే దేవుని ఆలయం ఎవరు అంటే మనము. అంటే మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి మందిరం మారిపోయిందా అంటే మందిరం మారిపోయింది. ఇప్పుడు మనము దావీదు గారిలాగా, సొలొమోను గారిలాగా, వారిలాగా మనం దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టడం కాదు. మనమే దేవుని మందిరం. మనుషులుగా ఉన్న మనమే దేవుని మందిరము అని ఏమంటున్నారు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉందురు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి మీరే నా దేవాలయము, నేను మీలో నివసిస్తాను, సంచరిస్తాను, అంటే మీలోనే ఉంటాను, మీరే నా ఆలయం అని దేవుడు చెప్తున్నారు. అయితే మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని మందిరము అంటే మనమే అయినప్పుడు, మనుషులే అయినప్పుడు, మరి మనుషులందరూ దేవుని మందిరాలైతే వీటిని కట్టడంలో మనం ఎలాంటి పాత్ర పోషిస్తున్నాం? వీటిని కట్టడానికి మనుషులంతా కూడా ఎవరు? దేవుని ఆలయం అయితే మరి ఈరోజు దేవుని నమ్మిన వారు ఉన్నారా అంటే ఇగో దేవుడు అంటే తెలియని వారు చాలామంది ఉన్నారు. దేవుని గురించి అర్థం కాలేని వారు చాలామంది ఉన్నారు. ఇగో దేవుని గురించి బైబిల్లో ఉన్న మాటలు ఉన్నట్లుగా అర్థం కాలేని వారు ఎంతోమంది ఉన్నారు. మరి దేవుని నమ్ముకుంటున్నామని చెప్పిన వారు కూడా అనేక మంది, సత్యవాక్యం తెలియలేని వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు ఎందుకొరకు నమ్ముకుంటున్నారంటే దేవుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, కన్నీళ్ళు పోతాయి, వాళ్ళ ఇంట్లో అప్పులు ఉండవు, లేదంటే వాళ్ళకి వచ్చిన రోగాలు పోతాయని ఇలా నమ్ముకుంటున్నారు. కానీ ఎలా నమ్ముకోవడం కాదు. ఎలా నమ్ముకోవాలి అంటే ఇగో దేవుడు నా తండ్రి, నేను ఆయనకే పుట్టాను, నేను ఆయన కొరకే పుట్టాను, ఆయన కొరకే బ్రతకాలి, ఆయన పని చేయాలని ఎంతమంది తెలుసుకున్నారంటే చాలా తక్కువ మంది. మరి ఇలా తెలుసుకుని మనం ఏం చేయాలంటే ఇదిగో తెలియలేని అనేక మందిరాలు ఉన్నాయి. ఈరోజు మన సమాజంలోకి వెళ్ళినప్పుడు చాలామంది కనిపిస్తారండి. వాళ్ళంతా ఎవరో బయట వాళ్ళు కాదు. ఒకవేళ వేరే దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా బయట వాళ్ళు కాదు. ఈ ప్రపంచంలో ఉన్న వారంతా కూడా సుమారు 200 దేశాల్లో ఉన్న ఈ మనుషులంతా కూడా ఎవరో కాదు, అందరూ దేవుని ఆలయాలే. అందరూ దేవుని ఆలయాలే. కానీ ఈ విషయం ఎంతమందికి తెలుసు అంటే అందరికీ తెలియదండి. చాలా తక్కువ మందికి తెలుసు. మనం దేవుని మందిరం అని, మనలో ఆయన ఉంటాడని, ఆయన కట్టుకున్న మందిరం ఏది అని అంటే మనమే అని చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఈ తెలిసిన మనం ఏం చేయాలి? దేవుని మందిర నిర్మాణంలో మన పాత్ర ఏంటి? మనం ఏం చేయాలి అంటే ఇదిగో అనేక మందిని దేవుని మందిరంగా మనం కట్టాలి, అనేక మందిని మనం తీసుకొని రావాలి. దీని గురించే మరి జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెప్తున్నారో ఒక మంచి మాటను చూడగలిగితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం తీసిన వారు ఒకసారి చదవండి. చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా. చాలా చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈరోజు దేవుని గురించి తెలియకుండా, దేవుని కొరకు బ్రతకకుండా ఎంతోమంది నాశనానికి వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. ఎంతోమంది దేవుని గురించి తెలియకుండా నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది దేవుని గురించి తెలుసుకోకుండా చనిపోతున్నారు. మరి అలా చనిపోతే ఏం జరుగుతుంది అంటే ఇదిగో భయంకరమైన నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతారు. అలాగే నాశనానికి ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం సమాజంలో చూస్తే దేవుని గురించి తెలియకుండా
దేవుని మాటలు తెలియకుండా ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి అక్కడ ఏం రాయబడిందో, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని. అంటే వాళ్ళు ఇంకా కొంచెం ఉంటే పడిపోతారు. జోగుచున్నారంటే మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఊగుతున్నారని. ఆ ఊగే వాళ్ళు ఏం చేస్తారంటే పడిపోతారు, మత్తులో ఉంటారు. కాబట్టి అంటే ఈరోజు దేవుని కోసం తెలియకుండా ఇదిగో పడిపోవడానికి, నాశనం అయిపోవడానికి చాలామంది ఉన్నారు. మరి మనం ఏం చేయాలంటే వారందరినీ రక్షింపవా అని అడుగుతున్నా. చూడండి క్వశ్చన్ మార్కు. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఎవరు రక్షింపాలి? ఎవరైతే ఈ మాటలు తెలుసుకున్నారో వారు రక్షించాలి. ఎవరైతే ఈ మాటలకు అర్థమయ్యో వాళ్ళు ఏం చేయాలని అంటే ఇక వారందరినీ కూడా రక్షించాలి. ఈరోజు ఎంతోమంది దేవుని తెలియకుండా ఎంతోమంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. వారికి అందరికీ ఏం చేయాలంటే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ జన్మ పరమార్థాన్ని తెలియజేయాలి. మీరు పుట్టింది దేవుని కొరకు, మీరు బ్రతకవలసింది దేవుని కొరకు, మీరు చేయవలసింది దేవుని పనులు. చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుంది. మనమంతా కూడా ఎక్కడికి వెళ్తాము అంటే ఇదిగో చనిపోయిన తర్వాత దేవుడున్న చోటు ఉంది, భయంకరమైన మరొక లోకం ఉంది. పాతాళ లోకంలో నిత్యాగ్ని దండన ఉంది. ఒకవేళ దేవుని కొరకు భూమి మీద మంచిగా బ్రతకకపోతే, మన ఈ జీవితం మంచిగా లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము, నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతామని చెప్పేసి అని అనేకులకు మనం ఏం చేయాలంటే దేవుని మాటలు చెప్పి అందరినీ మేల్కొల్పాలి. మరి వాళ్ళే కదా ఈరోజు మనుషులు అంటే ఎవరు? దేవుని మందిరాలు, పాత నిబంధనలు అయితే దేవుణ్ణి గణపరచడానికి మందిరాలు కట్టారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ మందిరాలు మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని కట్టాలి? మనుషులను కడితే వారిలోనే దేవుడు ఉంటా అన్నారు. అంటే మనుషులను కడితే మనం దేవుని కోసం మందిరం కట్టినట్లేనా? అవును, కట్టినట్లే. మరి మనుషులను కట్టితే దేవుని మహిమపరిచినట్లేనా? అంటే మహిమపరిచినట్లే. దేవుని కోసం తెలియలేని అనేకులకు మనం దేవుని వాక్యం చెప్పామనుకోండి, దేవుడు సంతోషించరా? దేవుడు ఆనందించరా? అంటే ఖచ్చితంగా ఆనందిస్తారు, ఖచ్చితంగా సంతోషిస్తారు. అదేవిధంగా మరి దేవుని తెలియలేని వారు ఉన్నారు. అలాగే మరి దేవుడు అంటే అర్థం కాలేని వారు, సరిగా అర్థం కాలేని వారు కూడా ఉన్నారు. మరి వారి పట్ల కూడా మనం ఏం చేయాలంటే వారి పట్ల కూడా మనం జాగ్రత్త చూపించాలి. మరి ఇక్కడ మనం రెండు చూసాం. దేవుని కోసం మందిరం కట్టిన వారిని చూసాము, తర్వాత ఒకవేళ పాడైపోయిన మందిరాలని పునర్నిర్మాణం చేసిన వారిని కూడా చూసాము. దేవుని కొరకు మందిరాలు కట్టడం అంటే ఇగో దేవుని వాక్యం తెలియలేని వారిని దేవునిలోనికి తీసుకురావడం దేవుని కొరకు. అంటే మరి పాడైపోయిన మందిరాలు అంటే ఇగో దేవుని నమ్ముకుంటారు కానీ దేవుని దగ్గరికి రారు. ఈరోజు దేవుని నమ్ముకున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు కానీ దేవుని కోసం ఏ పనులు చేయరు, దేవుని కోసం ఎక్కడికి రారు. ఏంటంటే ఆదివారం అయితే ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేసుకొని కానుక తీసుకొని ఆశీర్వాద ప్రార్థన చేసుకొని వచ్చేస్తారు. అంటే వాళ్ళు ఏ పని చేయరా అంటే ఏ పని చేయరు. మరి ఏ పని చేయకుండా ఉండడానిక దేవుడు ఒక బాధ్యతను అప్పగించారు. మరి పాడైపోయిన పురాలు ఏంటి, పాడైపోయిన మందిరాలు ఏంటి అంటే ఇగో దేవుని కోసం తెలియకుండా ఒక మూలాన పడిపోయారే, పేరుకి దేవుని తెలుసు అని చెప్పేసి వస్తున్నారే, వారందరినీ కూడా మనం ఏం చేయాలి? మరి పాత నిబంధన కాలంలో పునర్నిర్మాణం అంటే వారిని మరలా ఏం చేయాలంటే వారిలో వాక్యం అనే వెలుగును వాళ్ళలోనికి పంపించి వాళ్ళు మరలా ఏం చేయాలని అంటే వాళ్ళందరినీ మేల్కొల్పాలి. ఇదిగో మనం దేవుని కోసం పుట్టాము, దేవుని పని చేయాలని చెప్పేసి అని వారిని కూడా మనం మేల్కొల్పాలి. మరి అదేవిధంగా ఈరోజు ఎంతోమంది ఎన్నో పనులు చేస్తుంటారు, ఎంతో కష్టపడుతున్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అంటే వాళ్ళ దగ్గర ఏది కూడా ఉండదు. వాళ్ళు ఎప్పుడు కష్టపడడానికి ఎంతో ప్రయాసపడుతుంటారు కానీ వాళ్ళ దగ్గర ఏది ఉండదు. మరి ఎందుకు అలా ఉండడం లేదు అంటే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4-6 వచనాలు మనం చూడగలిగితే, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహం తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది, పనివారు
కష్టం చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చాలా ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అగ్గై జకర్యాలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రారంభంలో మందిరం కట్టడానికి వెళ్ళినప్పుడు వీరు వెళ్ళారు, కడుతున్నారు. కట్టేటప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చాయి. ఆటంకాలు వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మందిరాన్ని వదిలిపెట్టేసి వీళ్ళకి ఇల్లు కట్టుకుంటున్నారట. వీళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఇక్కడ అంటున్నారు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి మీ ఇల్లులు కట్టుకోవడానికి ఇది సమయమా? కాదు. ఆ తర్వాత కూడా ఏం జరుగుతుంది, వీళ్ళు వెళ్ళి పంటను విత్తుతున్నారట, విస్తారంగా విత్తుతున్నారట, కానీ వచ్చేది మాత్రం కొంచెమే వస్తుందట. ఇంకా ఎన్నో సంపాదిస్తున్నారట, కానీ అవి ఏది కూడా తిరిగి రావడం లేదట. అవన్నీ కూడా ఎలాగున్నాయట, పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకొనినను, అంటే కష్టపడి పని చేసిన ఆ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా. మనం రోజుకు ఒక 100 రూపాయలు సంపాదించి ఒక చిరిగిపోయిన సంచిలో వేస్తున్నాం అనుకోండి, ఉంటాయా? ఉండవు. మనం ఎంతో సంపాదించినంత ఒక చిరగలేని ఒక సంచిలో వేస్తే ఉంటాయి, కానీ ఒక చిరిగిపోయిన సంచిలో వేస్తే మనం వేస్తుంటే వచ్చేస్తాయి. అంటే మరి దేవుని కొరకు మనం దేవుని గురించి ఆలోచించకుండా దేవుని మందిరాలు కట్టడానికి మనం ఏ ప్రయత్నం చేయకుండా ఎంత సంపాదించినా మనం సంపాదించిందంతా కూడా ఎలా ఉంటుంది అంటే చిరిగిన సంచిలో వేసిన సంపాదనలాగే ఉంటుంది. మనం ఎంత సంపాదిస్తుంటాం అవన్నీ వేస్తుంటాం, అన్నీ కింద నుంచి పోతాయి. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముందండి? ఏమీ లేదు. మనం ఏం చేయాలి మరి అదంతా ఉండకూడదని అంటే ఇంకా మనం హగ్గై గ్రంథము జకర్యా గ్రంథం చదువుకుంటే వారందరినీ మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేసిన తర్వాత వీరు మరలా పురికొల్పబడి ఏం చేస్తారంటే మందిరాన్ని కట్టడానికి వెళ్తారు, మందిరాన్ని కడతారండి. మరి మనం కూడా ఏం చేయాలి మన జీవితంలో అంటే దేవుని మందిరాలను కట్టడానికి ఏం చేయాలి అంటే మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మరి ఈరోజు మనుషులంతా ఎలా ఉన్నారంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం చూడగలిగితే, అందరూను తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే ఈరోజు అందరూ ఎలా ఉన్నారట, దేవుని మందిరం గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరట. దేవుని మందిరం గురించి, దేవుని పని గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. అందరూ ఏం చేస్తున్నారట, అందరూను చూడండి, అందరూను అంటే మొత్తం టోటల్ అందరూను తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే యేసుక్రీస్తు కార్యాల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎవ్వరూ ఆలోచించడం లేదండి. మరి అందుకనే ఆ మహానుభావుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి యొక్క పనులు చేయాలని ఆయన యొక్క జీవితంలో చేసి చూపించారండి. ఆయనకి దేవుడిచ్చిన ఆయుష్కాలం 33.5 సంవత్సరాలు అయితే ఆ 33.5 సంవత్సరాల్లో తండ్రి అప్పగించిన పని అంతటినీ కూడా పూర్తి చేసి వెళ్ళారండి. పూర్తి చేసి వెళ్తూ ఆయన ఏం చెప్పారంటే నేను ఏ విధంగా అయితే పని చేశానో మీరు కూడా పని చేయండి. మీరు కూడా పని చేస్తే మిమ్మల్ని అందరినీ నేను మరలా వచ్చి తీసుకొని నేనున్న చోటుకి తీసుకొని వెళ్తాను అని యేసుక్రీస్తు గారు చెప్పారండి. మరి మహోన్నతుని మందిర నిర్మాణంలో నీ పాత్ర ఏమిటి అంటే, మరి పాత నిబంధన కాలంలో దేవుని ఘనపరచాలని దేవుని కోసం మందిరాలు కట్టారు, దేవుని గొప్పగా చూపించాలని మందిరాలు కట్టారు. తర్వాత ఆ మందిరం పాడైపోయిన తర్వాత ఆ పాడైపోయిన మందిరాల్ని పునర్నిర్మాణం చేసి మరలా కీర్తిని తీసుకొని రావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ మందిరాలు మనుషులుగా మనమే ఆ మందిరాలని చెప్పేసి తెలుసుకున్నప్పుడు ఈరోజు దేవుని మందిరాలు ఎన్నో పాడైపోయి, ఎన్నో మద్యానికి బానిసైన మందిరాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత డ్రగ్స్కి అలవాటైన మందిరాలు ఎన్నో ఉన్నాయి. దేవుని గురించి ఆలోచించలేని మందిరాలు ఎన్నో ఉన్నాయి. దేవుని పని చేయలేని మందిరాలు ఎన్నో ఉన్నాయి. దేవుని గురించి పట్టించుకోలేని మందిరాలు ఎన్నో ఉన్నాయి. దేవుని దూషించే మందిరాలు ఎన్నో ఉన్నాయి. దేవుని కోసం తప్పుగా మాట్లాడే మందిరాలు ఎన్నో ఉన్నాయి. దేవుని గురించి రకరకాల మాటలు పలికి చెడ్డగా చిత్రీకరించే మందిరాలు అనేకలు ఉన్నాయి. మరి ఈ మందిరాలన్నింటినీ మనం ఏం చేయాలి అంటే ఈ మందిరాలన్నింటినీ కూడా మనం కట్టాలంటే మరి ఎలా కట్టాలి అని అంటే దేవుని వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే ఈ మందిరాలన్నింటినీ కూడా కట్టాలి. ఈ మందిరాలన్నీ కడితే దేవుడు ఎంతో సంతోషిస్తారు. ఆ రోజు మరి దావీదు గారు కట్టాలనుకున్న మందిరం కోసము దేవుడు అప్పుడే చెప్పేస్తారు ఏంటంటే, దావీదును ఒక మందిరం అయితే కట్టాలనుకుంటున్నావు కానీ నేను అందులో నివసించను అని అన్నారు. ఎందుకంటే
మా దేవుడు అంటే ఆత్మ. ఆత్మ అయిన దేవుడు భూమి మీద ఒక చిన్న మందిరం, భూమి మీద ఒక చిన్న మందిరం. ఈ రెండవ లోకంలో ఈ భూమి అనేది ఒక చిన్న గ్రహం. అందులో ఒక మందిరం కడతానంటే అందులో నేను ఉంటాను అనుకున్నాం, అందులో నేను ఉండనని చెప్పేసి అన్నారు. కానీ దేవుడు ఏది ఇష్టపడ్డారంటే దేవుని గురించి ఆలోచించారు కదా. దేవుడు ఆ మందిరాల్లో ఉండరు, కానీ నన్ను సమాజంలో గొప్పగా చూపించాలన్న దావీదు ఆలోచన ఉందో చూసారా, దానికి దేవుడు మెచ్చుకున్నారండి. దానికి దేవుడు దావీదు గారిని మెచ్చుకున్నారు. అయితే మరి ఈరోజు మందిరాలు ఏంటి? ఆ రోజు మందిరంలో అయితే మనుషుల రాళ్లతో కట్టిన మందిరాల్లో దేవుడు ఉండనన్నారు. కానీ ఈరోజు ఏమన్నారు? దేవుని ఆలయం మనల్లో అయితే ఏమన్నారు? నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారికి దేవుడిగా ఉంటాను, వారు నాకు పిల్లలుగా ఇది ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నారండి. మరి దేవుడు నివసించే మందిరాలు మనం ఏం చేయాలి అంటే కట్టాలి. దేవుని వాక్యం తెలియని వారు సమాజంలో చాలామంది ఉన్నారు. మన ఇంటి ముందు ఉన్నారు, ఇంటి పక్కన ఉన్నారు, చాలా చోట్ల దేవుని వాక్యం తెలియని మందిరాలు, ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలన్నిటికీ కూడా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని జీవం గల దేవుని మాటలను చెప్పి వారందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకుని వస్తే దేవుడు చాలా సంతోషిస్తారండి, చాలా సంతోషిస్తారు. వారిని తీసుకొని వచ్చినందుకు మనకు కూడా ప్రతిఫలం ఇస్తారు. ఇవ నా కుమార్తె చూడు చక్కగా కష్టపడుతుంది, దేవుని కోసం నా కోసం అనేక మందిరాలు కట్టడానికి ప్రయత్నం చేస్తుందని ఆ రోజు దావీదు గారిని ఏ విధంగా అయితే దేవుడు ఇష్టపడ్డారో ఈరోజు మనల్ని కూడా దేవుడు ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహోన్నతుని మందిర నిర్మాణంలో మీ పాత్ర ఏంటి అని అంటే, ఆ రోజు మహోన్నతుడైన దేవుణ్ణి గణపరచడానికి వాళ్ళు మందిరాలు కట్టారు. ఈరోజు మనం కూడా దేవుణ్ణి గణపరచడానికి దేవునికి అనేకమైన మందిరాలను వాక్యం ద్వారా అనేకులు మందిరాలుగా కట్టి దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. అలా తీసుకొని వస్తేనే మనకి ప్రతిఫలం ఉంటుంది, మనం పరలోకానికి వెళ్తాము. ఒకవేళ ఈ పని కనుక మనం చేయకపోయామనుకోండి, మనం పరలోకానికి వెళ్ళము. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.